ప్రపంచంలో అత్యున్నత గౌరవంగా భావించే అవార్డు ఏది అంటే అది నోబెల్ ప్రైజ్. ప్రతి సంవత్సరం మానవాళికి అసాధారణ సేవ చేసిన వారికి, శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో గొప్ప కృషి చేసిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. ఈ అవార్డును ప్రారంభించిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్. తాను కనుగొన్న డైనమైట్ వల్ల ప్రపంచానికి జరిగిన నష్టాన్ని గుర్తించి మానవాళికి ఉపయోగపడే వారిని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను స్థాపించారు. 1901 నుండి ప్రారంభమైన ఈ అవార్డులు ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపుగా కొనసాగుతున్నాయి. ఈ అవార్డులు ప్రధానంగా ఈ 6 రంగాల్లో ఇస్తారు. ఒకటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్ సైన్సెస్. ఒక మాటలో చెప్పాలంటే మనిషి జీవితాన్ని మెరుగుపరిచిన వారికి ప్రపంచం ఇచ్చే గౌరవమే నోబెల్ ప్రైజ్. మొదటగా మెడిసిన్ బహుమతి గురించి మాట్లాడుకుందాం. మన శరీరంలో ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఇది బయట నుండి వచ్చే బ్యాక్టీరియా, వైరస్లను నాశనం చేస్తుంది. కొన్నిసార్లు ఈ వ్యవస్థ మన స్వంత శరీరాన్ని దాడి చేయడం మొదలు పెడుతుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. మేరీ బ్రోంకో, ఫ్రెడ్ రామ్స్బెల్ మరియు సిమోన్ సెకాగుచి ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఆ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. వారు రెగ్యులేటరీ టీ సెల్స్ మరియు ఫాక్స్ P3 జీన్ ని కనుగొన్నారు. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ ని అదుపులో పెట్టి నియంత్రణ వ్యవస్థలా పనిచేస్తాయి. ఈ పరిశోధన వల్ల డయాబెటీస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి వ్యాధులకు భవిష్యత్తులో మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. నిజంగా చాలా విలువైన ఆవిష్కరణ. ఇప్పుడు ఫిజిక్స్ బహుమతి గురించి చూద్దాం. ఆసక్తికరంగా ఉంటుంది. క్వాంటమ్ మెకానిక్స్ అంటే అణువుల స్థాయిలో జరిగే విచిత్రమైన సైన్స్. ఇందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఒక కణం గోడలో నుండి దూసుకుపోగలదు. దీన్ని క్వాంటమ్ టన్నెలింగ్ అంటారు. ఇది చిన్న అణువులకు మాత్రమే సాధ్యమని శాస్త్రవేత్తలు భావించేవారు. జాన్ క్లార్క్, మైకేల్ డెవోరెట్ మరియు జాన్ మార్టినిస్ ఈ ముగ్గురు అది నిజం కాదని చేతిలో పట్టుకోగలిగే పరిమాణంలో ఉండే సూపర్ కండక్టింగ్ సర్క్యూట్లో కూడా క్వాంటమ్ ఎఫెక్ట్స్ పనిచేస్తాయని 1984-85లో చేసిన ప్రయోగాల ద్వారా నిరూపించారు. ఈ ఆవిష్కరణ క్వాంటమ్ కంప్యూటర్స్కి పునాది వేసింది. రాబోయే దశాబ్దంలో ఈ టెక్నాలజీ మన జీవితాలను పూర్తిగా మార్చనుంది. ఇప్పుడు కెమిస్ట్రీ బహుమతి గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. సుసుమో కిటాగావా, రిచార్డ్ రోబ్సోన్ మరియు ఓమర్ యాగి ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అంటే MOFs అనే పదార్థాలు తయారు చేశారు. 1 గ్రాము MOF లో దాదాపు 7,000 చదరపు మీటర్ల అంతర్గత వైశాల్యం ఉంటుంది. అంటే దాదాపు ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంతా. ఈ పదార్థాల వల్ల ఏమవుతుందంటే ఎడారిలో గాలి నుండి నీరు సేకరించవచ్చు. రెండవది కర్బన ఉద్గారాలను పట్టుకొని వాతావరణ మార్పును నిరోధించవచ్చు. మూడవది విషవాయువులను సురక్షితంగా నిల్వ చేయవచ్చు. ఇది కేవలం ల్యాబొరేటరీ సైన్స్ కాదు, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు నిజమైన పరిష్కారాలు అందించే ఆవిష్కరణ. నెక్స్ట్ వచ్చేసి సాహిత్య నోబెల్ బహుమతి ఈ సంవత్సరం వెళ్ళింది హంగేరీ రచయిత లాజ్లో. ఆయన రచనలు చాలా లోతైన తాత్విక దృక్పథంతో ఉంటాయి. ప్రపంచంలో అంత చావోస్గా అనిపించినప్పుడు కూడా కళ మనిషికి బలాన్ని ఇస్తుంది అని ఆయన రచనలు చెప్తాయి. కాఫ్కా మరియు థామస్ బెర్న్హార్డ్ సాహితీ సాంప్రదాయంలో ఆయన రచనలు నిలుస్తాయని నోబెల్ కమిటీ పేర్కొంది. చదవడానికి కష్టంగా అనిపించిన ఆయన రచనలు చదివిన వారి మనసులో చాలా కాలం నిలిచిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి శాంతి బహుమతి గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా స్ఫూర్తిదాయకమైన కథ. వెనుజులా దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతుంది. అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే ప్రాణానికి ముప్పు. అలాంటి పరిస్థితిలో మారియా కోరినా మచాడో అనే మహిళ భయపడకుండా నిలబడింది. ఆమె ప్రజాస్వామ్యం కోసం స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని పోరాడింది. విభజించబడిన రాజకీయ పక్షాలను ఒకే గొడుగు కింద తీసుకువచ్చింది. నార్వేజియన్ నోబెల్ కమిటీ చెప్పింది ఆమె పెరుగుతున్న చీకటిలో ప్రజాస్వామ్యం యొక్క జ్యోతిని వెలిగిస్తూనే ఉందని. ఆమె సాహసం నిజంగా స్ఫూర్తిదాయకం. చివరగా ఆర్థిక శాస్త్ర బహుమతి గురించి మాట్లాడుకుందాం. జోయల్ మొకీర్, ఫిలిప్పి అగ్యోన్ అండ్ పీటర్ హోయిట్ ఈ ఆర్థిక శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన ప్రశ్నకు జవాబు చెప్పారు. దేశాలు దీర్ఘకాలంలో ఎందుకు అభివృద్ధి చెందుతాయి? వారి జవాబు ఆవిష్కరణ మరియు క్రియేటివ్ డిస్ట్రక్షన్. అంటే కొత్త సాంకేతికత పాతదాన్ని స్థానభ్రంశం చేసినప్పుడే నిజమైన వృద్ధి జరుగుతుంది. స్మార్ట్ ఫోన్ వచ్చాక ల్యాండ్లైన్ తగ్గిపోయినట్టు ఇదే క్రియేటివ్ డిస్ట్రక్షన్. మోకీర్ చారిత్రక దృక్కోణం నుండి, అగియోన్ మరియు హావిట్ ఆర్థిక సిద్ధాంతం నుండి దీన్ని నిరూపించారు. ఇది పాలసీ మేకర్స్ కి చాలా విలువైన దిశానిర్దేశం చేస్తుంది. అంటే ఇవి 2025 నోబెల్ బహుమతులు. మెడిసిన్ లో రోగనిరోధక వ్యవస్థ పరిశోధన, ఫిజిక్స్ లో క్వాంటమ్ ఆవిష్కరణ, కెమిస్ట్రీలో అద్భుతమైన పదార్థాలు, లిటరేచర్ లో లోతైన సాహిత్యం, పీస్లో ధైర్య సాహసాలు, ఎకనామిక్స్లో ఆవిష్కరణ సిద్ధాంతం, ఇవన్నీ మానవ జాతికి ముందుకు వెళ్ళడానికి సహాయపడే విషయాలు.